నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై పీడీ యాక్ట్. మరో 10 నేరాలతో కూడిన చట్ట సవరణ బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం. పర్యాటకానికి పారిశ్రామిక హోదా. మన్ కీ బాత్ తరహాలో మీతో మీ చంద్రబాబు కార్యక్రమం ప్రజలకు మరింత చేరువ కావడమే లక్ష్యం. సంక్రాంతి నుంచి ప్రారంభించే అవకాశం. నల్గొండ జిల్లాలో కొత్తగా 3 ఎత్తిపోతల పథకాలు. పాలనా అనుమతులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం. 4,000కు పైగా ఎకరాల ఆయకట్టుకు సాగునీరు. రేపటి నుంచి కాళేశ్వరం మలివిడత విచారణ. ఐఏఎస్లను ప్రశ్నించనున్న జస్టిస్ పీసీ ఘోష్. గత ప్రభుత్వంలోని 2 పెద్దలకు నోటీసులు ఇచ్చే అవకాశం. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు వక్ఫ్ బిల్లు. బులెటిన్ విడుదల చేసిన లోక్సభ సచివాలయం. జాయింట్ కమిటీ నివేదికపై చర్చ తర్వాత ఆమోదం. లావోస్లో చైనా రక్షణ మంత్రితో రాజ్నాథ్ భేటీ. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణ దిశగా అడుగులు. సంఘర్షణ కంటే సహకారం ముఖ్యమని వెల్లడి. గాజాలో కాల్పుల విరమణకు మోకాలొడ్డిన అమెరికా. భద్రతా మండలి తీర్మానాన్ని వీటో చేసిన అగ్రరాజ్యం. బందీవుల ప్రస్తావన లేదని అభ్యంతరం. అసాంఘిక సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించే పీడీ యాక్ట్లో కీలకమైన మార్పులతో రూపొందించిన చట్ట సవరణ బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా మరో 10 నేరాలను అందులో చేర్చారు. పర్యాటకానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు పెట్టుబడి రాయితీలు ఇచ్చే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. మంత్రులకు హనీమూన్ సమయం ముగిసిందన్న సీఎం చంద్రబాబు శాఖలపై పూర్తి పట్టు సాధించాలని సూచించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సాయంత్రం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనను కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. ఇప్పటికే కర్నూలు కేంద్రంగా పనిచేస్తున్న లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ను అక్కడే కొనసాగించే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. కర్నూలులోని విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయాన్ని రాజధానికి తరలించాలని నిర్ణయించింది. అసాంఘిక సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించే పీడీ యాక్ట్ చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చట్టం పేరు, నిర్వచనం మార్చడంతో పాటు 10కి పైగా కొత్త నేరాల్ని చేర్చింది. పర్యాటక ప్రాజెక్టులకు పెట్టుబడి రాయితీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాన్ని పర్యాటక రంగానికి వర్తింపజేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పర్యాటకుల భద్రత, రక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కొత్త క్రీడా విధానానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్థానిక క్రీడలకు ప్రాధాన్యమివ్వడంతో పాటు పాఠశాలల్లో క్రీడా కాంప్లెక్స్లు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. సహజ వాయువుపై 24.5% ఉన్న పన్నును 5% తగ్గించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లోకాయుక్త అర్హతలు, ఎంపిక చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష నేత లేనప్పుడు లోకాయుక్త ఎంపిక కమిటీలో ఎవరిని నియమించాలనే అంశంపై కేంద్రం అనుసరిస్తున్న విధానానికి అనుగుణంగా చట్ట సవరణ చేయాలని నిర్ణయించారు. గంజాయి, మాదక ద్రవ్యాల్ని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ అని పేరు పెట్టాలనే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గుత్తేదారులకు జగన్ ప్రభుత్వం రద్దు చేసిన మొబిలైజేషన్ అడ్వాన్స్లను పునరుద్ధరించేందుకు ఆమోదం తెలిపింది. ఏపీ టవర్స్ కార్పొరేషన్ ని ఏపీ ఫైబర్ నెట్ లో విలీనం ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి 2019కి ముందు గుత్తేదారులతో చేసుకున్న ఒప్పందాల్ని రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచేందుకు సాంకేతిక కమిటీ చేసిన సిఫార్సుల్ని మంత్రివర్గం ఆమోదించింది. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్ర సాయం కోసం ప్రతిపాదనలు పంపించాలని నిర్ణయించింది. 85,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దేవాలయాల పాలక మండళ్లలో బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులకు చోటు కల్పించే ప్రతిపాదనను ఆమోదించింది. ఏపీ శాసనసభ సమావేశాలు అర్థవంతంగా సాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమగ్రంగా సమాధానమిచ్చే విధంగా సిద్ధం కావాలని ఆదేశించారు. మంత్రులు తమ శాఖలపై పూర్తి పట్టు సాధించాలని, అధికారుల మాటలు గుడ్డిగా నమ్మకుండా పూర్తి అవగాహనతో మాట్లాడాలని సూచించారు. హనీమూన్ సమయం ముగిసిందని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని మంత్రులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ తరహాలోనే సీఎం చంద్రబాబు కూడా ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు. సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు హయాంలో 1995 నుంచి 2004 మధ్య డయల్ యువర్ సీఎం కార్యక్రమం జరిగింది. ఇప్పుడు మన్ కీ బాత్ డయల్ యువర్ సీఎం కార్యక్రమాల సమ్మిళితంగా ప్రజలతో మమేకం అయ్యేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నట్టు బుధవారం అసెంబ్లీ వేదిక నుంచి సీఎం చంద్రబాబు ప్రకటించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో మళ్లీ కదలిక వచ్చింది. ఆయన కుమార్తె సునీత పిటిషన్ ఆధారంగా ఎంపీ అవినాష్ రెడ్డి, డాక్టర్ చైతన్య రెడ్డి, పిఏ కృష్ణారెడ్డితో పాటు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో 5వ నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి అప్రూవ్గా మారిన దస్తగిరిని బెదిరించారనే అభియోగాలపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జైల్లో జరిగిన బెదిరింపుల ఘటనపై ఏపీ ప్రభుత్వము విచారణ జరిపే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు అంటున్నాయి. వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులు అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో ఏఐట్గా ఉన్న అవినాష్ రెడ్డి కీలక నిందితుడని, అతను బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని ఆధారాలు సమర్పించింది. దీంతో సుప్రీంకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో డాక్టర్ చైతన్య రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. 2023 నవంబర్లో కడప జైల్లో తాను రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారని దస్తగిరి పలుమార్లు మీడియాకు చెప్పారు. ఈ కేసులో తాము చెప్పినట్లు నడుచుకుంటే కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభ పెట్టినట్లు సీబీఐ ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. లేకుంటే బయటకు వచ్చిన తర్వాత అంతు చూస్తామని హెచ్చరించినట్లు దస్తగిరి వాపోయారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా విచారణ చేపట్టలేదు. ఏపీ ప్రభుత్వానికి కూడా ప్రతివాదిగా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తరుణంలో కడప జైల్లో జరిగిన వ్యవహారంపై విచారణ జరిగే అవకాశముందని తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వారు మార్చిలోపు సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆలోపు ఏపీ ప్రభుత్వం కూడా కడప జైల్లో దస్తగిరిని బెదిరించిన వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో మరో 3 ఎత్తిపోతల పథకాలు చేపట్టనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఎలిమినేటి మాధవరెడ్డి ఎస్ఎల్బీసీ హైలెవెల్ కెనాల్పై 3 ఎత్తిపోతల పథకాలు నిర్మించనున్నారు. 510 ఎకరాలకు సాగునీరు అందించేలా పునుగోడు ఎత్తిపోతల, 2484 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు నర్సింగ్బట్ల దోమలపల్లి లిఫ్ట్, 1237 ఎకరాలకు నీరందించేందుకు కంచనపల్లి బక్కతైకుంట ఎత్తిపోతల పథకాన్ని చేపట్టనున్నారు. 44 కోట్ల అంచనా వ్యయంతో ఈ 3 పథకాల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నెల 3వ తేదీన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. హైదరాబాద్ జలసౌధ వేదికగా 19వ సమావేశం జరుగుతుందని బోర్డు ఇరు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. వాస్తవానికి ఇవాళ జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల వల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 3వ తేదీన బోర్డు సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన బోర్డు ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు లేఖలు రాసింది. అజెండా అంశాలను పొందుపరిచింది. కృష్ణా జిల్లాల్లో 2 రాష్ట్రాల వాటా ఖరారు, బోర్డుకు ఉమ్మడి ప్రాజెక్టుల స్వాధీనం, ప్రాజెక్టులకు అనుమతులు, బోర్డు కార్యాలయం ఏపీకి తరలింపు, నిధులు, 2వ దశ టెలిమెట్రీ తదితర అంశాలపై చర్చ జరగనుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా 2 ఏళ్లకొకసారి నిర్వహించే లోక్ మంథన్ కార్యక్రమానికి తొలిసారి తెలంగాణ వేదిక అయింది. ఇవాటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు హైదరాబాద్ శిల్పకళా వేదికగా 4 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. ఇవాళ ప్రతినిధుల రిజిస్ట్రేషన్, స్టాల్స్, ఫోటో ఎగ్జిబిషన్ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించనున్నారు. రేపు లోక్ మంథన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు. 24న జరిగే ముగింపు కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 2016లో మొదటిసారి ఈ కార్యక్రమం భోపాల్లో ప్రారంభమైంది. 2018లో రాంచీలో జరిగింది. 2020లో కరోనా కారణంగా నిర్వహించలేదు. 2022లో గువాహటిలో ఈ మహోత్సవం నిర్వహించారు. ప్రపంచం నలుమూలల నుంచి 2500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. 1500కు పైగా కళాకారులు 100కు పైగా కళారూపాలను ప్రదర్శించనున్నారు. 400 అరుదైన సంప్రదాయ సంగీత వాయిద్యాలు ప్రదర్శించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు చర్చకు రానుంది. ఈ మేరకు లోక్సభ సచివాలయం బుధవారం బులెటిన్ విడుదల చేసింది. ఆగస్టు 8న సభ ముందు ప్రవేశపెట్టిన ఈ బిల్లును ప్రభుత్వం ఆ మరుసటి రోజు జాయింట్ కమిటీ అధ్యయనం కోసం పంపింది. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి వారం చివరి రోజు కమిటీ నివేదికను పార్లమెంటుకు సమర్పించాలని ఇదివరకే నిర్దేశించారు. అందువల్ల జాయింట్ కమిటీ తన నివేదికను 29లోపు సభ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత బిల్లుపై సభలో చర్చించి ఆమోదించనున్నారు. దీంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్ట సవరణ బిల్లు, రైల్వేస్ బిల్లు, బ్యాంకింగ్ లాస్ వంటి బిల్లులను ఆగస్టులోనే సభలో ప్రవేశపెట్టినట్టు లోక్సభ సచివాలయం పేర్కొంది. అలాగే కొత్తగా 5 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. పరస్పర విశ్వాసం పునరుద్ధరించే దిశగా పనిచేయాలని భారత్, చైనా అంగీకరించాయి. లావోస్ రాజధాని వియెంటియాన్లో ప్రాంతీయ భద్రతా సమావేశం సందర్భంగా ఇరు దేశాల రక్షణ మంత్రులు సమావేశమయ్యారు. తూర్పు లద్దాఖ్లోని ఉద్రిక్త ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ తర్వాత ఇరు దేశాలకు చెందిన రక్షణ మంత్రులు తొలిసారి భేటీ అయ్యారు. 2020లో జరిగిన సరిహద్దు ఘర్షణ నుంచి పాఠాలు నేర్చుకోవాలని చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్తో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్, చైనా మధ్య స్నేహపూర్వక సంబంధాలు ప్రపంచ శాంతి, శ్రేయస్సుకు దోహదం చేస్తాయన్నారు. సంఘర్షణ కంటే సహకారంపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. గయానాతో గట్టి బంధానికి పునాదులు వేశామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్ ఇంధన భద్రతకు సంబంధించి భవిష్యత్తులో ఆ దేశం కీలక పాత్ర పోషించనుందని, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ రూపొందించనున్నామని చెప్పారు. మంగళవారం రాత్రి బ్రెజిల్ నుంచి గయానాలోని జార్జ్ టౌన్ చేరుకున్న ప్రధాని మోదీ బుధవారం ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రెండు దేశాలు 10 ఒప్పందాలు చేసుకున్నాయి. హైడ్రో కార్బన్, డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలు, రక్షణ, వాణిజ్యం, ఇంధనాలు, ఫార్మా, వ్యవసాయం తదితర రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించాయి. భారత ప్రధాని గయానాలో పర్యటించడం 56 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ద్వైపాక్షిక చర్చల తర్వాత ప్రధాని మోదీ ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్, గయానాల మధ్య సహకారం కోసం పలు రంగాలను గుర్తించామన్నారు. గయానాలోని ప్రవాస భారతీయులతో భేటీ అయిన ప్రధాని మోదీ వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన విచారణ కమిషన్కు సారథ్యం వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. అధికారులతో సమావేశమై రేపటి నుంచి మళ్లీ విచారణ చేపడతారు. తెలంగాణ ప్రభుత్వం కమిషన్ గడువును డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించింది. ఇంజనీర్లు, విశ్రాంత ఇంజనీర్ల విచారణ పూర్తయింది. ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులను విచారణ చేయాల్సి ఉంది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, కాగ్ నివేదికల అంశాలపై కూడా పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేయనుంది. ఈ ప్రక్రియ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలు ఇద్దరికి నోటీసులు ఇచ్చి విచారణ చేయనున్నట్టు తెలుస్తోంది. 20 రోజుల్లో నామినేటెడ్ పదవుల భర్తీ సహా పీసీసీ కార్యవర్గ కూర్పు పూర్తి చేయాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. బుధవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే తొలి దశలో 36 మందికి నామినేటెడ్ చైర్మన్ పదవుల పంపకం జరిగింది. ఇంకా 15 కార్పొరేషన్ల పదవులు భర్తీ చేయాల్సి ఉంది. కార్యకర్తల కృషి వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వారి కష్టానికి తప్పకుండా ఫలితం ఉంటుందన్నారు. కోరుకున్నంత అన్ని చేయలేకపోయినా మ్యాక్సిమం లెవెల్ వరకు చేసే ప్రయత్నం చేస్తాం. నేను కూడా అందరికీ అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేస్తాం. గాంధీ మాతృడు కానీ, నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ ఈ దేశం కోసం సర్వం ఇచ్చారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ చరిత్రను తిరగదాసే ప్రయత్నం చేస్తూ ఉంది. आने वाले दिनों में हमारे मुख्यमंत्री बोले जो हम इलेक्शन में लास्ट टाइम जीते ये तो सेमीफाइनल है, असली इलेक्शन फाइनल्स तो आने वाले इलेक्शन है. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడలో పట్టా భూముల్లో నిర్మించిన ఇళ్లు, విల్లాలను హైడ్రా కూల్చివేసినట్లయితే బాధితులు సివిల్ కోర్టును ఆశ్రయించి నష్టపరిహారం కోరవచ్చని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ భూములైతే క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవచ్చని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. పటేల్గూడలో ప్రైవేట్ భూమి సర్వే నెంబర్ 6, ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 12లో సర్వే నిర్వహించి హద్దులను గుర్తించాలని సంబంధిత విభాగాన్ని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగించాలని పేర్కొంది. అమీన్పూర్ మండలం పటేల్గూడలో సర్వే నెంబర్ 6లోని తమ ఇళ్లు, విల్లాలను చట్ట విరుద్ధంగా కూల్చివేశారంటూ దాఖలైన 22 పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టి ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన 5 అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేశారు. సిద్దికీ నగర్లో మంగళవారం రాత్రి ఓ ఇంటి నిర్మాణం కోసం గుంతలు తీయడంతో పక్కనే ఉన్న 5 అంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. అందులో నివసించే 50 మందికి పైగా భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ పోలీసులు, డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఒరిగిన భవనం చుట్టూ నివసిస్తున్న వారి ఇళ్లను ఖాళీ చేయించారు. హైడ్రాలిక్ యంత్రంతో ఒరిగిన భవనాన్ని కూల్చివేశారు. దాని పక్కన ఖాళీ స్థలంలో లోతుగా తవ్విన గుంతలను పూడ్చారు. భవనం వరగడానికి కారణమైన ఖాళీ స్థలం యజమానిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తు గడువు అర్ధరాత్రి 12 గంటలకు ముగిసింది. రాత్రి 8 గంటల వరకు మొత్తం 2,48,174 దరఖాస్తులు వచ్చినట్లు టెట్ చైర్పర్సన్ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. మొదటి పేపర్కు 71,655 మంది, రెండో పేపర్కు 1,55,971 మంది, రెండు పేపర్లకు కలిపి 20,546 మంది దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు. అయితే ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తులు సవరించుకునేందుకు విద్యాశాఖ ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో టెట్ నిర్వహించనున్నారు. మాజీ సీఎం జగన్ శాసనసభకు రాకుండా చిన్న పిల్లవాడిలా మారం చేస్తున్నాడని మాజీ మంత్రి దేవినేని ఉమ ధ్వజమెత్తారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ పరిపాలనలో ఏ విధంగా విధ్వంసం జరిగిందో కూటమి ప్రభుత్వం చెబుతుందన్నారు. ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన వైసీపీ అవినీతి, అసమర్థ పరిపాలనకు 11 సీట్లతో ప్రజలు గుణపాఠం చెప్పారని దేవినేని ఉమ చురకలు వేశారు. పార్టీ మీద, ప్రభుత్వం మీద నువ్వు చేసిన అసత్యాల ఆరోపణలన్నీ కూడా ఖండిస్తూ ఇప్పటికైనా కూడా సత్యాలు, అబద్ధాలు మానే జగన్. నీకు ధైర్యం ఉంటే శాసనసభకి వెళ్ళు, మాట్లాడు. మంత్రులు సమాధానం చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తారు. అంతే తప్ప నువ్వు తాడేపల్లి కొంపలో కూర్చొని నువ్వేదో నీ కడుపు మంటతో నువ్వు మాట్లాడే మాటలు ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. గాజాలో కాల్పుల విరమణకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పైకి మాటలు చెబుతున్న అమెరికా చేతల్లో అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బుధవారం చేసిన తీర్మానాన్ని అగ్రరాజ్యం వీటో చేసింది. బందీల విడుదల ప్రస్తావన లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. అందుకే తీర్మానాన్ని వీటో చేసినట్టు అమెరికా పేర్కొంది. భద్రతా మండలిలోని 15 సభ్య దేశాలకు సంబంధించి 14 మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అమెరికా వీటో చేయడంతో తీర్మానం వీగిపోయింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడులు చేసిన హమాస్ కొందరిని బందీలుగా తీసుకెళ్లింది. ఖలిస్తాన్ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన కుట్ర విషయం ప్రధాని మోదీకి తెలుసంటూ కెనడా మీడియా ప్రచురించిన కథనాన్ని భారత్ ఖండించింది. ఆ కథనాన్ని బురదజల్లే ప్రచారంగా పేర్కొంది. సాధారణంగా మీడియా కథనాలపై తాము వ్యాఖ్యానించబోమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. కెనడా ప్రభుత్వ అధికారి పేర్కొన్నట్లు రాసిన కథనాన్ని తిరస్కరిస్తున్నట్టు తెలిపారు. కెనడా వార్తాపత్రిక ద గ్లోబ్ అండ్ మెయిల్ ప్రచురించిన కథనంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఈ మేరకు జైస్వాల్ స్పందించారు. ఇలాంటి దుష్ప్రచారాలతో ఇప్పటికే దెబ్బతిన్న భారత్ కెనడా సంబంధాలు మరింత క్షీణిస్తాయన్నారు. నిజ్జర్ హత్యకు ఉద్దేశించి జరిగిన కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ మంత్రి కూడా ఉన్నారని కెనడా సీనియర్ జాతీయ భద్రతా అధికారి పేర్కొన్నట్టు కెనడా మీడియా తన కథనంలో పేర్కొంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న CBSE 10-12వ తరగతుల పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 15 నుంచి 10-12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు వెల్లడించింది. 10వ తరగతి పరీక్షలు మార్చి 18 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయని CBSE వెల్లడించింది. మొదటిసారిగా బోర్డు 86 రోజుల ముందుగానే డేట్ షీట్ను విడుదల చేసింది. ఒక విద్యార్థి ఎంచుకున్న 2 సబ్జెక్టులు ఒకే తేదీన రాకుండా చూసేందుకు జాగ్రత్తలు తీసుకుంది. 40,000 సబ్జెక్టుల కాంబినేషన్ను దృష్టిలో ఉంచుకుని డేట్ షీట్ను తయారు చేసినట్టు CBSE పరీక్షల కంట్రోలర్ తెలిపారు.
మణిపూర్ హింసాత్మక ఘటనల నేపథ్యంలో మరిన్ని బలగాలను కేంద్రం తరలించింది. తాజాగా 8 కంపెనీల సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ మణిపూర్ రాజధాని ఇంఫాల్ చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్కు చెందిన 8 కంపెనీల బలగాలను మణిపూర్లోని సున్నిత సరిహద్దు ప్రాంతాల్లో మోహరించున్నట్టు చెప్పారు. 11 కంపెనీల సిఏపీఎఫ్ బలగాలను మణిపూర్కు పంపిన మరుసటి రోజే అదనపు బృందాలను పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. జిరిబాం జిల్లా బోరో బెక్రా పోలీస్ స్టేషన్పై గత వారం కుకీ సాయుధులు దాడులకు తెగబడ్డారు. భద్రతా దళాలు, మిలిటెంట్ల మధ్య భారీ స్థాయిలో కాల్పులు జరిగాయి. ఈ క్రమంలోనే మైతేయ్ వర్గానికి చెందిన మహిళలు, చిన్నారులను కుకీ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లారు. అనంతరం వారి మృతదేహాలు నదిలో కనిపించడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఘటనను నిరసిస్తూ పలువురు ఆందోళనకారులు, 3 బీజేపీ శాసనసభ్యులు, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసాలకు నిప్పిపెట్టారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై దాడి చేసేందుకు అల్లరిమోకలు ప్రయత్నించగా భద్రతా దళాలు అడ్డుకున్నాయి.